హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి కబోర్డ్లోకి ఇసిపెట్టినాం కదా, గూడు అని చెప్పాం కదా, ఇదంతా కట్టించేసాము. మ్యాక్సిమం ఈరోజు వచ్చేసి అన్ని గూళ్ళన్నీ అంటే మనకు కావాల్సిన గూళ్ళన్నీ పెట్టి మిగిలినన్ని బుడిపేసేసాము. బుడిపోయమని చెప్పేసాము. ఇది కిటికీకి, ఇంకా వంట రూమ్ కిటికీకి అవి ఇంకట్లే వదిలేశారు. వంట రూము ఓపెన్ కిచెన్ పెట్టించుకోవాలి అనుకుంటున్నాము. చూడాలి ఎలా వస్తుందో. లాస్ట్లో నేను కొంచెం వీడియో పెట్టాను, అది లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో ఉంటుంది నేను ఏ మోడల్ కావాలనుకున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది వచ్చేసి వంట రూము. ఓపెన్ కిచెన్కి ఇప్పుడు దిమ్ము ఉంది కదా, ఈ దిమ్ము ఇట్లా ముందుకు వస్తుంది. గూడు అయితే ఒకటి పెట్టించేస్తున్నాను, షట్టర్ లాగా అట్లా వేసుకున్నామని. తర్వాత నెక్స్ట్ అట్లా ఫస్ట్ మనం ఇట్లా సగం వదిలేసుకుంటే గూడు మనం కావాడితే మళ్ళీ ఉండించుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు. ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే ముందే ప్లాన్గా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కిటికీ 3.5 ఇంచులు నేను పెట్టమంటున్నాను, కానీ బిల్డర్ అన్నేమో 4 ఇంచెస్ పెడతానంటున్నారు. అది కూడా చూసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ గూడును క్లోజ్ అయిపోతుంది. మేమేమో బెడ్రూము వాకిలి వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకోవాలనుకున్నాము. ఈ రెండు ఇసి పెట్టాము, దీంట్లో ఇది కానీ అది కానీ అనుకుంటున్నాం. అన్న అయితే కింద ఇక్కడంతా కాంక్రీట్ వేసేసి కబోర్డ్స్కి అనమాట గోడంతా పైకి లేపుతున్నాడు. గోడలకైతే 3 ఫుట్ల వాళ్ళే వాటర్ పట్టేస్తున్నారు. అంత ఒప్పందం కదా, అందుకు మనకేం సంబంధం లేదు, మనం చూసుకుంటూ ఉండాలి అంతే. ఇక్కడేమో 8 mm రాడ్ వేశారు మధ్యలో ఈ బీమ్కి వచ్చేసి. దీని బీమ్ అంటారు ఏమంటారో తెలియదు నాకైతే. ఈ మధ్యలో కలుస్తున్నారు కదా అక్కడ. ఇంకో వారానికి వచ్చేసి స్లాబ్ అవుతుంది అంటున్నారు, అంటే ఈ మధ్యలో మళ్ళీ బీమ్స్ వేసేసి. ఈడైతే ఫస్ట్ గోడ పెట్టించేసాము, ఇది చూస్తున్నారు కదా, తర్వాత మళ్ళీ తీయించాము. అందుకే మనం దగ్గరుండి మనం ఎక్కడ వస్తుందో ఏది వస్తుందో ముందు చూసుకోవాలి. మేమైతే 2 సార్లు కొంచెం సొట్టు వచ్చింటే తీపిచ్చేసి మళ్ళీ కట్టించాము. మీరే దగ్గరుండి ఇల్లు కట్టించేటప్పుడు బాధ్యతగా చూసుకోండి, వాళ్ళకు వదిలేయద్దు. పైన ఇది వచ్చేసి అంత బీమ్ వస్తుంది కదా, దాని తర్వాత 7 ఇంచెస్ అంటే 10 లైన్స్ ఇట్లా ఇటుకలతో అట్లా గోడ వచ్చి తర్వాత స్లాబ్ వస్తుంది. ఇది చెప్పాను కదా, ఇట్లా ఈ టైప్లో చేయించుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో లాస్ట్ వరకు. ఈ టైప్ ఓపెన్ కిచెన్ పెట్టించుకోవాలనుకుంటున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చారండి, ఇంట్లోనే ఉన్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఓ రకం అనుకుంటున్నాను, ఇది ఏ రకం వచ్చిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. లాస్ట్లో అప్పుడు వస్తుంది.